మసాలా టీ మసాలా టీ అడుగు. మసాలా టీ తాగిన తర్వాత ఇది కొంచెం తాగిన అండి చాక్లెట్. ఓ కొంచెమే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీకు తాగడానికి 3 రకాల టీ ఇచ్చాను కదండి. ఇక్కడ టోటల్ 8 రకాల టీ ప్యాకెట్స్ ఉంటుంది. ఏంటంటే ఎట్లా వాడాలని ఒక 2 మినిట్స్ చెప్తానండి. జస్ట్ ఒక 2 మినిట్స్ వినండి. మీరు ఇంటికి వెళ్ళి ఆపోజిట్ గా వాడితే టేస్ట్ రాదండి. అక్కడ వెళ్ళి మమ్మల్ని చెప్తున్నారు తాగడానికి ఏమొచ్చారు, కొనేదానికి వేరే వచ్చారండి. ఒక 2 మినిట్స్ మాత్రం వినండి. ఇది ఒకటి పెట్టరా. ఫస్ట్ తాగింది ఇదే అండి గ్రీన్ టీ. గ్రీన్ టీ అనేది టేస్ట్ మాత్రం కాదండి, ఆరోగ్యం కోసం తాగేది, హెల్త్ ఫిట్నెస్ కోసం తాగేది. దీంట్లో పాలు కలపకూడదండి, పంచదార వేయకూడదండి, ఆకలి చేసి బాయిల్ చేయకూడదు, ఉడకబెట్టకూడదు. జస్ట్ వాటర్ బాయిల్ చేయండి, గ్యాస్ ఆఫ్ చేసుకోండి. 100 ml వేడి నీళ్ళు 1 స్పూన్ ఆకలి చేసి 2 మినిట్స్ మూత పెట్టేసి ఈ లీవ్స్ మొత్తం ఇట్లా ఓపెన్ అవుతుంది. దీన్ని వడబోసి నీళ్ళు మాత్రం తాగాలండి. వీటిని పెద్దవారికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ స్టోన్, ఓవర్ వెయిట్ ఏమేమి ఉంటాయి 45 రోజులు 45 days ఒక కోర్స్ లాగా తాగితే చాలండి. 3 సంవత్సరాలు కంట్రోల్ ఇస్తుంది. ఇంజెక్షన్ లేకుండా, టాబ్లెట్స్ లేకుండా 3 సంవత్సరాలు కంట్రోల్ ఇస్తుంది. దీనిపైన 2 చుక్కలు నిమ్మరసం 1 స్పూన్ చేయండి. లేకపోతే స్మాల్ పీస్ దాల్చిన చెక్క వేసి తాగితే బాడీ నుండి అన్వాంటెడ్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, వేస్ట్ ఫ్యాట్ కరుగుతుందండి. మైండ్ స్ట్రెస్, డిప్రెషన్ తగ్గుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. మెయిన్ బెనిఫిట్ ఏమంటే బాడీ నుండే టాక్సిన్స్ తీసేస్తుంది, డీటాక్స్ చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్, మెమరీ పవర్ పెరుగుతుంది. ఇదే గ్రీన్ టీ. మనకు బయట దొరుకుతుంది కదండి గ్రీన్ టీ అని. టీ బ్యాగ్స్ వస్తుంది కదా, రిప్ చేసిన తొందరగా చేదు ఎక్కువ వస్తుందండి, రంగు ఎక్కువ వస్తుంది. ఏం రీజన్ అంటే తయారు చేసే టైం దీన్ని వడగట్టున్నారు. సెగ్రిగేషన్ ప్రాసెస్, ఇలాంటి వేస్టేజ్ వస్తుంది. సెగ్రిగేట్ చేసే టైం ఇలాంటి వేస్టేజ్ వస్తుంది. దీనిపైన ఫుడ్ కలర్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్, కెమికల్ కలిపేదే టీ బ్యాగ్స్. ఇది మనం ఎన్ని నెలలు తాగాలి, ఏమి తేడా పడకుండా బెనిఫిట్ కాదు. కానీ ఇది మీకు ఖచ్చితంగా 45 రోజులు 100% రిజల్ట్ ఇస్తుంది. ఇది టీ బోర్డ్ ఆఫ్ ఇండియా మెడికలీ ప్రూవ్ ఉన్నది. దీనిలో మీకు ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. తాగిన తర్వాత, వడబోసిన తర్వాత మిగతా ఆకులు ఉంటుంది కదండి, దీనికి పారవేయదు, కలెక్ట్ చేసి పెట్టండి ఒక వారం రోజు. కొంచెం గంధం చెక్క, రోజ్ వాటర్ కలిపి గ్రైండ్ చేసి గ్రీన్ టీ ఫేషియల్ ఉంటుంది. మీరు పార్లర్కి వెళ్ళి గ్రీన్ టీ ఫేషియల్ చేస్తే 2000 ఖర్చు అవుతుంది. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదే ఆర్గానిక్ గ్రీన్ టీ. సెకండ్ పాయింట్ ఇదండి మసాలా టీ. దీంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకలు, మిరియాలు, అల్లం ఇలాంటి 16 స్పైసెస్ ఆడండి. మీరు లాస్ట్ లాంటి చాక్లెట్ ఇవ్వండి. దీంట్లో కోకో బీన్స్ ప్లస్ వెనిలా స్టిక్స్ ఆడండి. ఇవి 2 తయారు చేసే టైం 80% పాలండి, 20% నీళ్ళు. ఇలాంటి 5 కప్స్ టీ కావాలంటే 4 కప్ పాలు, 1 కప్ నీళ్ళు, 1.5 స్పూన్ టీ పౌడర్, పంచదార మీ ఇష్టం. మొత్తం కలిపి ఒకేసారి మరగబెట్టాలండి. మీరు బ్లాక్ టీ వేసి తర్వాత పాలు కలిపితే టేస్ట్ రాదు. మొత్తం కలిపి ఒకేసారి మరగబెట్టండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా అల్లం టీ ఉండదండి, ఏలకలు టీ ఉండదండి. ఇవి పాలు కలిపి తాగొచ్చండి, పాలు లేకుండా కూడా తాగొచ్చండి. నార్మల్ టీలో 2 రకాలు ఉండదండి. ఇది నార్మల్ గా ఉంటుందండి. అన్ని 3 సంవత్సరాలు పెట్టచ్చండి, ఏమి పాడవుతుంది. గ్రీన్ టీ